హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో లోటస్ హ్యాంగింగ్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. చూసారు కదా, నేను MDF లోటస్ అనేవి తీసుకున్నానండి. ఇవి చాలా బాగుంటాయి. చూసారు కదా, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. నేను పింక్ కలర్ తీసుకున్నాను. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నేను పింక్ లోటస్ అనేవి తీసుకున్నాను. ఇలాగా చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ మొత్తము చెక్క టైప్లో ఉంటుంది. ఇది అలాగే ఫ్రేము లోటస్ గోల్డ్ అవుట్లైన్ మొత్తము గోల్డ్ ఫ్రేమ్తో ఉంటుంది. చాలా బాగుంటాయి. హ్యాంగింగ్స్కి డెకరేషన్కి బాగుంటాయి. ఇవి ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలాంటి టూ లోటస్ అనేవి తీసుకున్నాను. అలాగే మనం హ్యాంగింగ్స్ కోసం బీడ్స్ అనేవి యూజ్ చేస్తాము. అలాగే ఇలాంటి గోల్డెన్ బాల్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, గోల్డ్ కలర్లో ఉంటాయి. అంటే లేస్ అనేది మొత్తం బాల్కి రౌండ్ చుట్టేసి ఉంటుంది. ఇవి 2 బాల్స్ తీసుకున్నాను. అలాగే పెటల్స్ తీసుకుంటున్నాను. పింక్ కలర్ రాణి పింక్ కలర్ పెటల్స్ అనేవి తీసుకున్నాను, డబ్ల్యూ షేప్వి. అలాగే హ్యాంగింగ్ కోసం రింగ్స్ 2 రింగ్స్ తీసుకున్నాను. మనం ఎన్ని రెడీ చేసుకుంటామో అన్ని రింగ్స్ తీసుకోవచ్చు. నేను 2 రింగ్స్ తీసుకున్నాను. అంటే 2 లోటస్ హ్యాంగింగ్స్ రెడీ చేస్తున్నాను. అలాగే గోల్డ్ అలాగే పల్స్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. 8 mm బీడ్స్ తీసుకున్నాను. వీటితో ఎలాగ రెడీ చేసుకోవాలో చూపిస్తాను. థ్రెడ్ అనేది ముందు నీడిల్కి థ్రెడ్ ఎక్కించేసుకోవాలి. ఇలా చూపించే విధంగా థ్రెడ్ తీసుకున్నాక చివర అనేది కొంచెం నాట్ పెట్టేసుకోవాలి థ్రెడ్కి. ఇప్పుడు చూపించే విధంగా పెటల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలాగ 2 ఫోల్డ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక 5 to 6 పెటల్స్, మనకి ఎక్కువ పెటల్స్ బంచ్ లాగా ఎక్కువ కనిపించాలనుకుంటే 10 వరకు అయినా తీసుకోవచ్చు. నేను 5 to 6 పెటల్స్ తీసుకున్నాను. ఇలాగ చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా గుచ్చాలి. చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకుంటే మనకి పెటల్ అనేది ఇలా ఫోల్డింగ్ అవుతుంది. సెంటర్లో గుచ్చుకుంటే మనకి సరిపోతుంది. చూసారు కదా, ఇన్ని అయితే సరిపోతాయి. ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను పింక్ అనేది తీసుకున్నాను. అంటే మన బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు మనం బ్యాక్గ్రౌండ్లో ఎలాంటివి మనం యూజ్ చేయాలనుకుంటున్నామో, లోటస్ కింద ఎలాంటివి బాగుంటాయో మనం అలా చాయిస్ అనేది మన చాయిస్ కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. దాని తర్వాత బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఒకటి పల్ బీడ్ అలాగే గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నాను. ఇలాగ ఒక 10 బీడ్స్ అనేవి తీసుకోవాలి. చూసారు కదా, ఇలాగ 10 బీడ్స్ తీసుకుంటే మనకి ఒక లైన్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఇది కింద బంచ్ కోసము, లోటస్కి కింద హ్యాంగింగ్ కోసం బంచ్ కోసం నేను ఇలాగ రెడీ చేస్తున్నాను. ఇలా మనం 3 అనేది రెడీ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఫస్ట్ ఒకటి రెడీ చేశాను, ఒక లైన్. ఇలాగ మనం 3 లైన్స్ రెడీ చేసుకోవాలి. ఈ కలర్స్ అనేవి కూడా మన ఆప్షనల్. ఈ పల్స్ కూడా మనం సింగిల్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ పల్స్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఓన్లీ గోల్డ్ కలర్ అనే యూజ్ చేసుకోవచ్చు. నేను మిక్స్డ్గా యూజ్ చేశాను. చూసారు కదా, ఇలాగ 3 లైన్స్ యూజ్ చేశాక ఈ 3 లైన్స్ కలుపుతూ ఒక ముడి అనేది వేసుకోవాలి. ఇలా ముడి వేసుకుంటే మనకి ఒక బంచ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకునే ఈ బంచ్ని ఈ లోటస్కి ఇక్కడ చూసారు కదా, ఈ లోటస్కి కింద హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లో మనం ఈ థ్రెడ్స్ని తీసుకొని ముడి వేసేసుకోవాలి. చూసారు కదా, పైన కింద కూడా హోల్స్ అనేవి ఉంటాయి. ఇలా హోల్లోంచి తీసేసుకొని థ్రెడ్ని ఇక్కడ ముడి వేసేసుకుంటే మనకి లోటస్కి కింద బంచ్ లాగా చాలా బాగుంటుంది. ఇవి లోటస్లో కూడా చాలా కలర్స్ ఉంటాయండి. ఎల్లో, పింక్, వైట్, గోల్డ్ కలరు. అలాగే మనకి ఇష్టం ఏ కలర్ మనం యూజ్ చేయాలనుకుంటున్నామో, ఫంక్షన్కా లేకపోతే పార్టీస్కా, పూజాకా, దేనికనేది మనం చాయిస్ మన ఇష్టం కాబట్టి మనం ఎలాగా కస్టమైజ్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా సింపుల్గా అయినా ఇలాగైనా మనం అటాచ్ చేసేసుకోవచ్చు. నేను పైన కూడా కొంచెం హ్యాంగింగ్ కోసం కొంచెం లెంగ్త్ కావాలని నేను పైన కూడా బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ పైన కూడా హోల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఇలా థ్రెడ్ని తీసేసుకొని ముడి వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ ముడి వేసేసుకొని ఇక్కడ కూడా మనం బీడ్స్ అనేవి ఎక్కించుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మనం ఈ గోల్డ్ కలర్ పెద్ద బీడ్స్ తీసుకునే ముందు ఆ పెద్ద బీడ్ అనేది కొంచెం లావుగా ఉంటుంది, హోల్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఈ బీడ్స్ అనేవి కిందికి వెళ్ళిపోతాయి. అందుకని ఫస్ట్ ఒక 3 బీడ్స్ అనేవి తీసుకున్నాను. తర్వాత ఈ పెద్ద పూస చూసారా, పెద్ద బీడ్ అనేది బాల్ అనేది ఈ బీడ్ తీసుకున్నాను. ఇక్కడ హోల్ అని చూసారుగా ఎక్కువ పెద్దగా ఉంటుంది. ఒకవేళ మనకి బీడ్స్ కాకుండా ఏదైనా స్ట్రా లాంటిది ఏదైనా కూడా మనకి పెట్టుకోవచ్చు, అంటే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఆ చాయిస్ ఉంటుంది. ఇలాగా 3 పర్ల్స్ తీసుకున్నాక పైన కూడా ఒక 5 to 6 మనకి ఎంత లెంగ్త్ కావాలో అంతవరకు కూడా ఈ బీడ్స్ అనేవి తీసుకున్నాను. ఇది కూడా ఒకటి గోల్డ్, ఒకటి పర్ల్స్ లాగా వైట్, ఒకటి గోల్డ్, అలాగా ఒక 6 to 7 మన చాయిస్. మనకి లెంగ్త్ పెద్దది కావాలి, లాంగ్గా కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నేను 6 బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చివర అనేది రింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది అండి. కానీ మనం బ్యాక్గ్రౌండ్కి అలాగా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది, డెకరేషన్కి చాలా బాగుంటుంది. లోటస్ అనేది కంపల్సరీగా మన ఇంట్లో పూజ టైంలో కానీ ఏదైనా ఫంక్షన్స్లో టైంలో కానీ డెకరేషన్గా యూజ్ చేస్తాం కాబట్టి ఇలాంటి ఐటమ్స్ అనేవి కంపల్సరీగా కనీసం ఒక 46 కానీ బ్యాక్గ్రౌండ్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. 1 డేలోనే మనం ఇలాంటివి ఎన్నైనా రెడీ చేసేసుకోవచ్చు. లుక్ వైజ్ కూడా మనకి ఇవి పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్కి ఒక 2-3 పెట్టుకున్నా సరే చాలా హెవీ డెకరేషన్ లాగా కనిపిస్తాయి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. సరిగా నేను పింక్ కలర్ అంటే కింద అనేవి హ్యాంగింగ్ పింక్ అనేది తీసుకున్నాను. పింక్ పెటల్స్ యూజ్ చేశాను. అంటే మనకి లోటస్ పింక్ ఉంది కాబట్టి కింద పింక్ అనేది పెట్టాను. అలా కాకుండా వేరే కలర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వైట్ నేను వైట్తో కూడా రెడీ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. అంటే వైట్ పెటల్స్ తీసుకున్నాను, పింక్ లోటల్స్ మాత్రం పింక్వే ఉంచాను. ఇలాగ వైట్ పెటల్స్ని కూడా యూజ్ చేసి మన చాయిస్ ప్రకారం ఏ కలర్స్ అయినా ఇలాగ బంచ్ లాగా కింద యూజ్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొకసారి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించే ఈ మెటీరియల్స్ అన్నీ కూడా నేను సేల్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, పింక్ కలర్తో మనకి డెకరేషన్ ఐటమ్స్ లోటస్ అనేవి చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.